హాయ్ పిల్లలు, వెల్కమ్ టు సాయి కిడ్స్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఎన్నో మంచి నీతి కథలు చెప్పుకుందాం. ఇంకా కథలోకి వెళ్దామా? గజ పెయింటింగ్ పార్ట్ 2. స్నేహబంధం. గజ ఇప్పుడు అడవిలో అందరికి తెలిసిన, అభిమానించే చిత్రకారుడు. దాని పెయింటింగ్స్ అడవికి కొత్త అందాన్ని తీసుకొచ్చాయి. ఒకరోజు అడవికి కొత్తగా ఒక చిన్ని నక్క పిల్ల వచ్చింది. దాని పేరు కిట్టు. కిట్టు చాలా సంతోషంగా ఉండేది. కానీ దానికో సమస్య ఉంది. దానికి ఏదీ గీయడం రాదు. బొమ్మలు గీయడానికి ప్రయత్నించినప్పుడల్లా అది నిరాశ పడేది. ఒక రోజు కిట్టు గజ పెయింటింగ్ చేస్తున్న చోటుకు వచ్చింది. గజ తన తొండంతో రంగులను అలవోకగా వాడటం చూసి ఆశ్చర్యపోయింది. గజ కిట్టూని చూసి చిరునవ్వు నవ్వి, ఏమైంది చిట్టి నక్కా, ఎందుకు ఇంత దిగులుగా ఉన్నావు అని అడిగింది. కిట్టు తన సమస్యను గజకు చెప్పింది. గజ కిట్టూని ప్రోత్సహించి, నువ్వు ప్రయత్నిస్తే ఏదైనా చేయగలవు. ప్రతి ఒక్కరిలో ఒక ప్రత్యేకమైన ప్రతిభ ఉంటుంది. రంగులు వేయడం అంటే కేవలం బొమ్మలు గీయడు కాదు, నీ మనసులోని భావాలను వ్యక్తపరచడం అని చెప్పింది. గజ కిట్టూకు రంగులను ఎలా పట్టుకోవాలో, ఎలా రంగులు వేయాలో నేర్పించింది. తొలుత కిట్టూకు కాస్త కష్టమైనా, గజ ప్రోత్సాహంతో అది మెల్లమెల్లగా నేర్చుకుంది. కొన్ని రోజుల్లోనే కిట్టు కూడా చిన్న చిన్న పువ్వులు, ఆకులు గీయడం మొదలుపెట్టింది. దాని నవ్వులు అడవిలో ప్రతిధ్వనించాయి. గజ తనలోని ప్రతిభను ఇతరులతో పంచుకుంటూ, కేవలం ఒక చిత్రకారుడుగానే కాకుండా, ఇతరులకు స్ఫూర్తినిచ్చే మంచి గురువుగా కూడా మారింది. అడవిలోని జంతువులన్నీ గజ మరియు కిట్టు స్నేహాన్ని చూసి సంతోషించాయి. గజ పెయింటింగ్ కథకు పార్ట్ 2 నుండి కూడా ఒక మంచి నీతి ఉంది. మన ప్రతిభను మన దగ్గరే ఉంచుకోకుండా ఇతరులకు పంచుకున్నప్పుడు, దాని విలువ ఇంకా పెరుగుతుంది. ఈ కథలో గజ తనకున్న చిత్రకళా ప్రతిభను కేవలం తన కోసమే కాకుండా, కిట్టూకు నేర్పించడం ద్వారా ఆనందాన్ని పంచుకుంది. ఇది పిల్లలకు సహాయపడే గుణాన్ని, స్నేహాన్ని, మరియు ఒకరికొకరు మద్దతుగా ఉండటాన్ని నేర్పిస్తుంది. మీకు ఈ ఛానల్ నచ్చినట్లుగా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని హాల్లో పెట్టుకోండి. ఇలాంటి ఎన్నో మంచి కథలు, నీతి కథలును చెప్పుకుందాం. ఈ కథకి ఇంతటితో సెలవు. తిరిగి మళ్ళీ మంచి కథతో ప్రయత్నిస్తాం. బాయ్ పిల్లలు.